హైదరాబాద్ లో వర్షం దంచుకొడుతోంది. వారం రోజుల గ్యాప్ ఇచ్చిన వర్షాలు రాష్ట్రంలో మళ్లీ మొదలయ్యాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం వరకు ఎండలు మండిపోగా ఇప్పుడు వర్షం దంచుకొట్టడంతో జనానికి ఉపశమనం కలుగుతోంది. తెలంగాణలో రుతుపవనాలు విస్తరించడంతో వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ లో వర్షం దంచికొడుతోంది. వారం రోజుల గ్యాప్ ఇచ్చిన వర్షాలు రాష్ట్రంలో మళ్లీ మొదలయ్యాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం వరకు ఎండలు మండిపోగా ఇప్పుడు వర్షం దంచికొట్టడంతో జనానికి ఉపశమనం కలుగుతోంది. తెలంగాణలో రుతుపవనాలు విస్తరించడంతో వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్. వైశాలి, రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో పలు చోట్ల భారీ వర్షం అయితే పడనున్నది. ముఖ్యంగా శుక్రవారం సాయంత్రం నిన్న మనం చూసినట్టుగా అయితే భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్పేట్, బేగంపేట్, బాలానగర్, సనత్ నగర్, కోటి, నాంపల్లి, చార్మినార్, మలక్పేట్, మెహదీపట్నం, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హైటెక్ సిటీలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం అయితే మనం నిన్న చూసాము. భారీ వర్షపు నీరు రోడ్లపై చేరడంతో దాదాపు జూబ్లీహిల్స్ మరియు హైటెక్ సిటీ పలు చోట్ల పలు పరిసర ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడింది. కాగా దాదాపు 2-3 గంటలు ఈ వర్షం కొనసాగింది. నిన్న సేమ్ యథావిధిగా ఇవాళ కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెప్పినట్టుగా ఇవాళ తూర్పు, పశ్చిమ తెలంగాణ జిల్లాలతో పాటు హైదరాబాద్ నగరంలో కూడా భారీ వర్ష సూచన అయితే ఉంది. ఇప్పటికే కొన్ని ఏరియాల్లో అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రస్తుతానికి కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్, నిజాంపేట్, హఫీజ్పేట్, మియాపూర్ లాంటి ప్రాంతాల్లో ఇప్పటికే ఈదురుగాలతో కూడినటువంటి వర్షం అయితే కురుస్తుంది. అయితే మరి కాసేపట్లో కూడా ఈ ఉష్ణోగ్రతలు పెరిగి దాదాపు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం అయితే కురుంది. దాదాపు వారం రోజుల గ్యాప్ ఇచ్చి హైదరాబాద్ లో నిన్నటి నుంచి మళ్లీ వర్షం, ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచిగా వాతావరణంలో మార్పులు చాలా చోటు చేసుకునే ముఖ్యంగా ఉడకపోతతో అంటే దాదాపు విచిత్రమైన వాతావరణం అయితే మనం గత 5-6 రోజుల నుంచి చూస్తున్నాం. ఎండాకాలం ఏమో జోరుగా వర్షాలు కురిసాయి. ఇప్పుడు వానాకాలం ఆరంభమైందో లేదో గానీ తొలకరి జల్లులు కురిసే సమయంలో ఎండలు మండిపోతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో వైశాలి గత 5 రోజుల నుంచి చూస్తున్నట్టయితే మనం ఎండలతో మళ్ళీ నగర వాసులు తీవ్ర ఇబ్బంది అయితే పడిపోతున్నారు. సాధారణంగా అయితే ప్రస్తుతం వర్షాల వల్ల ఇళ్ల నుండి బయటకు వచ్చే పరిస్థితి ఉండకూడదు, కానీ ఎండల వల్ల బయటకు తిరగలేని పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ వర్షాకాలంలో నడి వేసవిలో మాదిరిగా 40 డిగ్రీలకు పైగా పగటి ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతుంది. సో దీంతో ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. మొత్తానికి మళ్ళీ నిన్నటి నుంచి వాతావరణంలో మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. నిన్న మనం హైదరాబాద్ లో సాయంత్రం 4 గంటల సుమారు చూస్తున్నట్టయితే భారీ వర్షం అయితే చోటు చేసుకుంది హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో, హైదరాబాద్ నగర శివారులో కూడా. అయితే తెలంగాణ మొత్తంలో అధిక ఉష్ణోగ్రతలు ఉక్కపోత వాతావరణం అయితే ఉంది. అయితే సాయంత్రం సమయంలో మాత్రం వాతావరణం మారి వర్షాలు కురుస్తున్నాయి నిన్నటి నుంచి. అయితే ఇవాళ కూడా శనివారం కూడా మధ్యాహ్నం అంతా దాదాపు కొద్దిసేపటి కిందటి వరకు కూడా ఎండలు బాగానే ఉన్నాయి. అయితే సాయంత్రం కాగానే ఇటు వర్షం కురుస్తున్నట్టు కూడా వాతావరణ శాఖ కేంద్రం అయితే తెలిపింది. అయితే తెలంగాణ వర్షాలు ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా అయితే 4-5 రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం ఉంది. హైదరాబాద్ వాతావరణ శాఖ చెబుతున్నట్టుగా అయితే కొన్ని జిల్లాలకు ఇటు హైదరాబాదే కాకుండా హైదరాబాద్ జంట నగరాలు సికింద్రాబాద్, హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సూర్యాపేట, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబానగర్, నాగర్ కర్నూల్ ఈ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఇప్పటికే హైదరాబాద్ శివార్లు అంటే కూకట్పల్లి, హౌసింగ్ బోర్డ్, నిజాంపేట్, మియాపూర్ లాంటి పరిసర ప్రాంతాల్లో ఆల్రెడీ వర్షం కురుస్తుంది. కొన్ని ఏరియాల్లో అయితే మనం చూస్తున్నట్టుగా అయితే ఇప్పుడు హఫీజ్పేట్, మియాపూర్, మదీనాగూడ, చందనగర్ లో అయితే కొంచెం ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం అయితే కురుస్తుంది. సో మరొక పక్క రేపు కూడా ఇదే వాతావరణం ఇలాగే కంటిన్యూ అవ్వబోతుంది. హైదరాబాద్ లో కూడా యథావిధిగా దాదాపు రేపు మళ్ళీ సాయంత్రం 4 గంటల నుంచి వర్షం పడే అవకాశం అయితే ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలుపుతుంది. ఒక హైదరాబాదే కాకుండా రేపు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి దాదాపు 4-5 రోజులు కంటిన్యూగా వర్షం పడే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా
రేపు చూస్తున్నట్టయితే ఇటు ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల్, జగిత్యాల్, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, వనపర్తి, సో ఈ జిల్లాలకు కూడా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్ని చోట్ల అయితే దాదాపు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే ఛాన్స్ అయితే ఉంది. ఇప్పటికే ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. అయితే వైశాలి రేపు కూడా ఒక హైదరాబాదే కాకుండా రేపు కూడా తెలంగాణ జిల్లా వ్యాప్తంగా దాదాపు 8 జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందన్నట్టుగా అయితే తెలుస్తోంది. దాదాపు రేపు సాయంత్రం 3 గంటల నుంచి వాతావరణంలో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. దాదాపు మధ్యాహ్నం నుంచే మబ్బులు కమ్మి దాదాపు సాయంత్రం 4 గంటలు 4:30 గంటల ప్రాంతంలో భారీ వర్ష సూచన అయితే ఉంది. ఇటు హైదరాబాద్ కావచ్చు, అలాగే ఇందాక చెప్పినటువంటి తెలంగాణలో దాదాపు 7-8 జిల్లాలకు పైగా ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ వినోద్.